శ్యామ భగవాన్ సత్సంగానికి విచ్చేసిన భక్తులందరికీ మా హృదయపూర్వక ఆహ్వానము. ముందుగా మనము హారతితో ప్రారంభిస్తాము. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवदेवा त्वमेव सर्वं मम देवदेवा त्वमेव सर्वं मम देवदेवा. श्री गुरुशरणं गच्छामि सततं श्रीगुरुं स्मरामि. मम मति श्रीगुरुः मम गति श्रीगुरुः मम रति श्रीगुरुः मम आत्मा श्रीगुरुः इति सत्यं सत्यं वदामि. इति सत्यं सत्यं वदामि. इति सत्यं सत्यं वदामि. ఓం. నమస్కారం చేసుకుని మీ స్థలంలో కూర్చోండి. భజన్ సంకీర్తన చేస్తూ అమ్మా భగవాన్ని ఆరాధన చేస్తాము.
शुभमन्दिरा धरणीधरा हे शुभमन्दिरा नमो श्री श्री भगवान् श्रीकेशवा नमो श्री श्री भगवान् श्रीकेशवा भगवान् कलियुग कमलानना श्रीहरि विष्णु नररूप नारायणा भगवान् कलियुग कमलानना श्रीहरि विष्णु नररूप नारायणा नारायणा हरि नारायणा नारायणा हरि नारायणा नारायणा हरि नारायणा नारायणा हरि नारायणा भगवान् कलियुग कमलानना श्रीहरि विष्णु नररूप नारायणा भगवान् कलियुग कमलानना श्रीहरि विष्णु नररूप नारायणा जय बोलो श्री अम्मा भगवान की जय। जय बोलो श्री कल की अम्मा भगवान की జై। ఇది వ్యక్తిగత ప్రార్థన చేసుకునే సమయము। ఈ ప్రార్థనలో మీరు శ్రీ అమ్మ భగవాన్ నుంచి ఈరోజు ఏ రూపంలో అనుగ్రహం కావాలని అనుకుంటున్నారో ఆ సంఘటనల్ని ఆ సందర్భాలని మీరు జరుగుతున్నట్టుగా జరిగిపోయినట్టుగా విజువలైజ్ చేసి అమ్మా భగవాన్కి కృతజ్ఞతని వ్యక్తం చేస్తారు। ఎప్పుడైనా ప్రార్థన చేసే ముందు ఎప్పుడైతే పొందిన అనుగ్రహానికి కృతజ్ఞతని వ్యక్తం చేస్తామో ఆ ప్రార్థన మరింత బలాన్ని చేకూర్చుకుంటుంది। ఇప్పుడు ఉన్న స్థానంలో మీరు నిటారుగా కూర్చొని మీ గమనాన్ని శ్వాస మీదకి తీసుకొచ్చి 3 సార్లు దీర్ఘంగా శ్వాసను తీసుకుని విడిచిపెట్టండి। ఓం సచిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః। ఓం సచిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః। ఓం సచిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః। శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః। శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః। శ్రీ భగవతే నమః। శ్రీ భగవతే నమః। ఓం
श्री अम्मा भगवान अनुगृहीतोऽस्मि श्री अम्मा भगवान అనుగ్రహీతోస్మి. ఈ సమయంలో మనము సామూహిక ప్రార్థన చేస్తాము. మన తోటి భక్తులకి అనుగ్రహాన్ని అందించమని శ్యామా భగవాన్ని వేడుకుంటాము. ఇప్పుడు కొందరి భక్తుల కోసం ప్రార్థన చేస్తాము. ఇబ్రహీం గారికి ఐస్ విజన్ క్లియర్గా అవ్వాలని, షుగర్ నార్మల్గా ఉండాలని శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహంతో సంపూర్ణ ఆరోగ్యము, రక్షణ కవచము కలగాలని ప్రార్థన చేస్తాము. ఇందిరా గారికి శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహంతో 3 హార్ట్ వాల్వ్స్ క్లియర్ అవ్వాలని, సంపూర్ణ ఆరోగ్యము, రక్షణ కవచము కలగాలని ప్రార్థన చేస్తాము. స్నేహారెడ్డి గారికి ఆస్ట్రేలియాలో తను కోరుకున్న ప్యాకేజ్తో మంచి జాబ్ రావాలని ప్రార్థన చేస్తాము. ఎస్వి మధుసూదన్ రావు గారికి శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహంతో సంపూర్ణ ఆరోగ్యము మరియు సంపద కలగాలని ప్రార్థన చేస్తాము. యాదా అనంత్ కోవిడ్జీకి 10th క్లాస్ ఎగ్జామ్లో 95% మార్కులు సాధించాలని ప్రార్థన చేస్తాము. వి శృతిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహంతో ఆఫర్ లెటర్ రావాలని, వారు కోరుకున్న విధంగా కొలరాడో యూనివర్సిటీలో డేటా సైంటిస్ట్గా జాబ్ రావాలని శ్రీ అమ్మా భగవాన్లకు ప్రార్థన చేస్తాము. ॐ सच्चिदानन्द परब्रह्मा पुरुषोत्तमा परमात्मा श्री भगवती समेत श्री भगवते नमः. श्री भगवती समेत श्री भगवते नमः. श्री भगवती समेत श्री भगवते नमः. श्री भगवते नमः. श्री भगवते नमः. यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्. ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्. ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्. जय बोलो अनुग्रह प्रदात श्री कल्की अम्मा भगवान की जय. जय बोलो वैदीश्वर श्री कल्की अम्मा भगवान की जय. ఇప్పుడు భక్తుల అనుభవాలు విందాము. శ్రీ అమ్మా భగవాన్ వారికి చేసిన మహిమల్ని తెలుసుకుందాము. ఎప్పుడైనా మహిమలు విన్నా, మహిమల్ని పంచుకున్నా, అలాంటి మహిమలు మన జీవితంలో మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటాయి. కృతజ్ఞతా భావంతో మహిమల్ని చెప్పుకోవటము, వినటము అనేది జరుగుతూ ఉండాలి. శ్రద్ధగా భక్తులు చెప్పే అనుభవాల్ని వినండి.
అమ్మా భగవాన్ శరణం. నా పేరు శ్రీకాంత్ అండి, అనంతపురం. గత 18 సంవత్సరాల నుంచి నేను అమ్మా భగవాన్ ధర్మాలో ఉన్నాను. నేను ధర్మాలోకి రాకముందు నా జీవితము చెప్పడానికి కూడా తల్లిదండ్రులతో బాంధవ్యం సరిగా లేదు. ఎప్పుడైతే నేను ధర్మాలోకి అడుగుపెట్టానో, యూత్ క్లాస్లోకి పోయిన తర్వాత మా తల్లిదండ్రుల యొక్క బాంధవ్యంలో కానివ్వండి, మా స్నేహితులతో కానివ్వండి, బంధువులతో కానివ్వండి, నేను సంపూర్ణమైనటువంటి జీవితాన్ని నేను కొనసాగించాను. అమ్మా భగవాన్ యొక్క బోధనల వల్ల నా లోపల మానసిక ప్రశాంతత కానివ్వండి, సేవ యొక్క దృక్పథమే మారిపోయింది. ప్రతి ఒక్కరిని ప్రేమతో పలకరించడం కానివ్వండి, ప్రతి ఒక్కరిని ఆప్యాయతతో ఉండడం కానివ్వండి, తల్లిదండ్రులతో బాంధవ్యం కానివ్వండి, ఇలాగా ప్రతి ఒక్కటి నేనంతకు నేను చూసుకున్నాను. ఇంతకుముందు నా ధర్మాలో ప్రతి ఒక్కరిని నేను చాలా మటుకు విసిగిచ్చేవాడిని, కోపపడేవాడిని. ప్రతి చిన్న మాటకి నేను కోపడేవాడిని. అలాంటి నా యొక్క బిహేవియర్లో అమ్మా భగవాన్ ధర్మాలోకి అడుగుపెట్టిన తర్వాతనే నేను టోటల్గా చేంజ్ అయిపోయినాను. నా యొక్క జీవితమే మారిపోయింది. నా యొక్క జీవితాన్ని మార్చినటువంటి ఈ అమ్మా భగవానికి వేల వేల కృతజ్ఞతలు. ఇలాగా ఈ కోర్సు పోయించిన తర్వాత, హోమాలకు పోయించిన తర్వాత, నా యొక్క సేవాపరంగా కానివ్వండి, నా అంతరంగికంలో సేవా యొక్క దృక్పథంతోనే ఈరోజు నేను చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉంటున్నాను. నా యొక్క జీవితాన్ని మార్చినటువంటి అమ్మా భగవానికి వేల వేల కృతజ్ఞతలు. జయ బోలో మహిమ ప్రదర్శి పరంజతి అమ్మా భగవాన్కి జయ. ఇప్పుడు ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్. మనకి 23వ తేదీన శ్రీ భగవాన్ గారి దీక్షా దర్శనం ఉండాలి. అది శ్రీ భగవాన్ సంకల్పిస్తూ ఉన్నారు, ఇహము పరము రెండిటికీ కలిపి దీక్ష ఉండాలి అని. ఇహంలో అష్టైశ్వర్యాలు కలుగుతూ, పరంలో ఆర్ట్ ఆఫ్ సీయింగ్ అనేది మాస్టర్ చేయాలన్నది వారి యొక్క దివ్య సంకల్పము. దీనికి అనుగుణంగా ఈ దర్శనము శ్రీ అమ్మవారి దర్శనంగా మార్చడం జరిగింది. జనవరి 23వ తేదీన శ్రీ అమ్మ మీకు ఈ దీక్షని ప్రసాదిస్తారు. మిగిలినవన్నీ యథాతథంగా ఉంటాయి. దయచేసి భక్తులందరూ గమనించండి. ఎవరైతే ఈ కాన్ఫరెన్స్లో లేరో వారికి ఇన్ఫర్మేషన్ని అందచేయండి. జయ బోలో మహిమ ప్రదర్శి పరంజ్యోతి అమ్మ భగవాన్కి జై. ఇప్పుడు టీచింగ్ చూస్తాము. వెన్ ప్రేయర్ ఈజ్ యాక్యురేట్, రిజల్ట్ విల్ బీ ఇన్స్టంటేనియస్. ప్రార్థన ఖచ్చితమైనప్పుడు ఫలితం వెంటనే ఉంటుంది. ప్రార్థన అనేది ప్రతి ఒక్క మనిషి ఏ మతాన్ని అనుసరిస్తున్నప్పటికీ, ఏ సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నప్పటికీ ప్రతి ఒక్కరూ ఇది చేస్తూ ఉంటారు. ఈ ప్రార్థన అనేది కేవలము మన యొక్క అవసరాన్ని లేదా కోరికని దైవిక శక్తితో మనము చెప్పటం కాదు. ప్రార్థన అనేది మనము మన ఇష్టదైవంతో లేదా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు స్మరిస్తున్న దైవంతో ఒక నిగూఢమైన బాంధవ్యంతో లేదా ఒక విశ్వాసంతోని మన యొక్క వినతిని వారికి చెప్పడము. ఈ చేస్తూ ఉన్నప్పుడు మన యొక్క హృదయము, మన యొక్క ఆత్మ అని కూడా చెప్పచ్చు, ఆ దైవిక బంధంని అనుభూతి చెందుతూ ఉంటుంది. శ్రీ అమ్మ భగవాన్ అంటూ ఉంటారు, ప్రార్థన అనేది కేవలము మీరు ఏం చెప్తున్నారు అన్నది ఇక్కడ ముఖ్యం కాదు, అది ఎంత స్పష్టంగా ఉంటుంది అన్నది ముఖ్యము. ఎప్పుడైతే మీరు చేస్తున్న ఆ సంవాదము భగవంతుడిని స్మరించుకుంటూ అంతరంగంలో మీకేం కావాలని చెప్తూ ఉంటారో, అక్కడ స్పష్టంగా ఉంటున్నప్పుడు ఫలితం అనేది వెంటనే వస్తుంది అని చెప్తూ ఉంటారు. ఒకానొక సందర్భంలో శ్రీ భగవాన్ని అడుగుతూ ఉన్నాం, ప్రార్థన గురించి ఏదైనా చెప్పండి అని. శ్రీ భగవాన్ అంటున్నారు, ఒక మనిషి కనీసం చేయగలిసిన విషయం ఏదైనా ఉంది అంటే అది ప్రార్థనే అని చెప్తూ ఉన్నారు.
ప్రార్థన అనేది అన్ని కాలాల్లో మీరు ఉపయోగించగలిసినే అత్యంత శక్తివంతమైన ఆయుధము. ప్రార్థన తెలుసుకున్న వ్యక్తి ఒక ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉంటాడు. అది స్వయంగా భగవంతుణ్ణి చేరుకునే ఒక శక్తి. ఇంత అతీతమైన ఒక శక్తిని, భగవంతుడి అనుగ్రహాన్ని ఎలా పొందొచ్చు అన్నది మనకి ఆది కాలం నుంచి శ్రీ భగవాన్ నేర్పిస్తూ వస్తున్నారు. ప్రతి ఒక్కరూ ప్రార్థన అనేది చాలా నిర్దిష్టంగా, స్పష్టంగా ఉండేటట్టు చేయాలి అని చెప్తూ ఉన్నారు. ఒక పొరపాటు ఏం జరుగుతుంది అంటే, ప్రార్థన చేసినప్పుడు అక్కడ స్పష్టత అనేది ఉండటం అనేది జరగదు. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు అంటే అక్కడ వారు తమ సమస్యల మటుకే మాట్లాడుతూ ఉంటారు. సమస్య అనేది ఎంత ప్రాముఖ్యతని ఇస్తారో దానికి పరిష్కారానికి అంత ప్రాముఖ్యతని ఇవ్వటం అనేది జరగదు. నేను ఎన్నోసార్లు ఈ దర్శనంలో శ్రీ భగవాన్ దగ్గర ఉన్నప్పుడు భక్తులు వచ్చి తమ సమస్యల గురించి మాట్లాడుతూ ఉంటారు. సమస్య గురించి 15 నిమిషాలు మాట్లాడితే పరిష్కారం గురించి 1 నిమిషం కూడా వాళ్ళు సమయాన్ని కేటాయించరు. ఒక భక్తురాలు ఎన్నో సంవత్సరాలుగా ధర్మలో ఉంటూ వస్తూ ఉన్నారు. ఆమె ఎప్పుడూ ఒకే కంప్లైంట్ చెప్తూ ఉంటుంది. నేను ప్రేయర్ చేస్తున్నాను, నా ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవ్వలేదు, నా ఆర్థిక సమస్యలు పరిష్కారం అవ్వలేదు, ఇవి ఎప్పుడూ ఇట్లానే ఉండిపోతున్నాయి అని. ఒకరోజు పిలిచి వారితో మాట్లాడుతూ ఉన్నాము. ఎందుకు మీ సమస్యలు పరిష్కారం అవ్వట్లేదు, ఎలా మీరు ప్రార్థన చేస్తూ ఉంటారు అని అడుగున్నాము. అప్పుడు తెలిసింది ఏంటంటే, ఆమె ప్రార్థన చేయాలని ఇంట్లో కూర్చొని ఉన్నప్పుడు లేదా ప్రాసెస్కి వచ్చినప్పుడు ఎప్పుడూ తన యొక్క ఆవేదనని భగవాన్ దగ్గర చెప్తూ ఉంటారు. నాకు ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది అని ఇట్లాగా నిరంతరము మాట్లాడుతూ ఉంటారు. సమస్యలే మాట్లాడుతుంటారే కానీ ఎప్పుడు ఏది కావాలో దాన్ని అడగలేదు. సమస్యలే మాట్లాడుతూ ఉంటుంది. ఆ తర్వాత అడగటము నేర్పించిన తర్వాత, సమస్య కాదు చెప్పాల్సింది, పరిష్కారాన్ని మీరు చూడాలి అని నేర్పించిన తర్వాత ఆమె ప్రార్థన ఫలించటము ఆరంభమైంది. మరికొంతమంది భక్తులు చాలా అతి తెలివిగా ఉంటారు. అంటే వారు మాట్లాడుతూ ఉంటారు, దాసాజీ భగవాన్కి అన్నీ తెలుసు కదా, అమ్మకి అన్నీ తెలుసు కదా, వారే మాకు ఇవ్వాలి అని అడుగుతూ ఉంటారు. వారికి ఏం కావాలి అన్నది వారు అడగరు, చెప్పరు, అట్లానే ఉంటూ ఉంటారు. మరి ఈ భక్తునికి ప్రార్థన ఫలిస్తుందా లేదా అన్నది ఎలా మనం చెప్తాము? మన ధర్మము, మన అమ్మ భగవానే మనకు బోధిస్తూ వస్తున్నారు ప్రార్థన అలా చేయాలి అనేది. మరి ఈ భక్తురాలు అలా చేస్తుందా అంటే లేదని చెప్పచ్చు. శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్లు మనకి స్నేహితులుగా, తల్లిదండ్రులుగా, బంధువులుగా, తోబుట్టువులుగా, మన ప్రియమైన వాళ్ళుగా మనతో ఉంటూ ఉంటారు. మన అంతరంగంలోంచి మనం ఏది కావాలి అని మనము కోరుకుంటూ ఉంటామో దానిని స్పష్టంగా వారికి తెలియచేయాలి. ఇక్కడ శ్రీ అమ్మా భగవాన్లు ఎన్నోసార్లు చెప్తూ వచ్చుంటారు, బంధము ఏర్పరచుకోవాలి, బంధంను ఏర్పరచుకున్నప్పుడే మీ ప్రార్థన అనేది నాకు చేరుతూ ఉంది అని. ఒక పరిచయం లేని వ్యక్తితో మీరు ఎలా క్లోజ్గా మాట్లాడగలరు? ఉదాహరణకి మీరు ట్రైన్లో వెళ్తున్నారనుకోండి, పక్క వ్యక్తితో మీ సమస్యల గురించి మాట్లాడతారా? మాట్లాడరు. మాట్లాడితే బహుశా ఏ రాజకీయాల గురించో లేదా స్పోర్ట్స్ గురించో సినిమాల గురించో మాట్లాడతారు అంతే. వ్యక్తిగత సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు మాట్లాడరు. అలాగే మనము బంధం అనేది కలిగి ఉన్నప్పుడే మన అంతరంగంలోంచి మనం స్పష్టంగా మాట్లాడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో మన అమ్మా భగవాన్లో మనం ఏదైతే తెలియచేస్తున్నామో చాలా సహనంతో,
సానుభూతితో వింటూ ఉంటారు. అపారమైన కరుణ కలిగి ఉన్నవారు. మీ ప్రార్థన తెలియజేసిన తర్వాత, మీ సమస్యని వివరించిన తర్వాత ఎలాంటి పరిష్కారం ఎదురు చూస్తున్నారో అన్నది కూడా తెలియచేయాలి. చాలామంది భక్తులు పరిష్కారాన్ని అడగరు లేదా ఫలితాన్ని అడగరు. భగవంతుణ్ణి వారి యొక్క గెస్సింగ్ సిచ్యువేషన్లో పెంచేస్తూ ఉంటారు. ఈ భక్తుడు ఏం కావాలని కోరుకుంటున్నాడు అని ఒక ఊహలోని అట్లా వదిలేస్తూ ఉంటారు. కానీ మనం ఏం కోరుకుంటున్నామో అది వారికి తెలియచేయనప్పుడు వారు మనకేం కావాలి అనుకుంటున్నది మన కోణంలోంచి ఆలోచించకపోవచ్చు. భగవంతుడు వేరే కోణంలోంచి ఆలోచిస్తూ ఉంటారు. ఒకసారి కొత్తగా వచ్చిన ఒక భక్తుడు ఆలయంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. నేను చాలా ఉన్నత ఎత్తులకి ఎదుగుతూ ఉండాలి, ప్రతి సంవత్సరము ఎత్తు ఎదుగుతూ ఉండాలి అని ప్రార్థన చేస్తున్నాడు. జీవితంలో మీదకి వెళ్తూ ఉండాలని ప్రార్థన చేశాడు. అట్లని మీదకి వెళ్ళారు. వాళ్ళు ప్రతి సంవత్సరము ఇల్లు మారుతూ ఉండాల్సి వచ్చింది. ఫస్ట్ ఇయర్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నారు, సెకండ్ ఇయర్లో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళారు, థర్డ్ ఇయర్లో సెకండ్ ఫ్లోర్కి వెళ్ళారు. ఇట్లాగా ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫ్లోర్ మారుతూ వచ్చున్నారు. వారు ఒకసారి కనిపించి చెప్తూ ఉన్నారు, మేము ఈ రకంగా ప్రార్థన చేశాము, ప్రతిసారి ఒక్కొక్క ఫ్లోర్ మమ్మల్ని పెంచుతూ ఉన్నారు అని. మేము జీవితంలో మీదకి వెళ్ళాలని కోరుకున్నాము, మాకు ఇట్లా జరిగింది అని అడుగున్నారు. అప్పుడు వారి యొక్క ప్రార్థనలో స్పష్టత లేకపోవడం వల్ల ఈ విధంగా జరుగుతుంది అని వారికి తెలియచేస్తూ వచ్చున్నాం. అంతేకాకుండా వారు ప్రార్థనలో అమ్మా భగవాన్ని వేడుకున్నప్పుడు భగవాన్ చాలా హాస్యాస్పదంగా మాట్లాడుతూ, నీ భర్తే కదా అడిగున్నాడు మీదకి వెళ్ళాలని, అదే నీకు జరుగుతుంది అని చెప్తూ వచ్చున్నారు. తర్వాత వారు ప్రార్థన సరిచేసుకోవటము, తర్వాత వారికి ఒక సొంత ఇల్లు లభించటం అంతా జరుగుతూ వచ్చింది. సో ప్రార్థన స్పష్టంగా లేకపోతే ఈ రకంగా జరుగుతూ ఉంటుంది. మనము ఒకటి అనుకుంటాము, దాన్ని మనము చెప్పము. మనం ఏం అనుకుంటున్నామో అది భగవంతుడు ఊహించాలని వారి మీద మీరు నెపం వేస్తూ ఉంటారు. మీకు అన్నీ తెలుసు కదా, మీరే చేయాలి కదా అని అంటూ ఉంటారు. భగవంతుడు చాలా సరళ హృదయుడు, సున్నితమైన వారు ఎంత సరళంగా ఆలోచిస్తారంటే మీరు ఏది అడుగుతున్నారో అంతే చూస్తారు. ఒక వ్యక్తి తన ప్రార్థనలో భగవాన్ని అడుగున్నారు, భగవాన్ నా చేతిలో ఎప్పుడూ ధనము ఉంటూ ఉండాలి, నిరంతరము నేను ధనం చూస్తూ ఉండాలి అని కోరుకున్నాడు. అతనికి ఒక బ్యాంకులోని క్యాషియర్ జాబ్ వచ్చింది. నిరంతరము ధనం చూస్తూనే ఉంటాడు. అయితే అతను ప్రార్థన చేసింది, మనసులో ఊహించుకున్నది అత్యంత ధనవంతుడు అవ్వాలి అని. కానీ అడిగినప్పుడు నా చేతిలో నిరంతరము ధనం ఉండాలి అన్నారు. ఆ రకంగా ఆయనకి ధనము నిరంతరం కనిపిస్తూ ఉంది. మనం ప్రార్థన చేసేటప్పుడు మనము ఫలితాన్ని భగవంతుడికి మనము నేరుగా చెప్పము, ఇండైరెక్ట్గా చెప్తూ ఉంటాము. కానీ భగవాన్ మన ప్రార్థనకి ఫలితాన్ని నేరుగా ఆశిస్తూ ఉంటారు. వారి దృష్టిలో అంతా సమానమే, అంతా వారికి ఒక్కటే. ఎక్కువ తక్కువ అనేది వాడికి ఉండదు. రోడ్డు మీద వెళ్తున్న బిచ్చగాడు ఒకటే, పెద్ద భవంతిలో ఉన్న ధనవంతుడు ఒక్కటే. సమానంగానే వారికి అనుభవం కలుగుతూ ఉంటుంది. అందువల్ల మీరు ఏం కావాలని అడుగుతున్నారో అది స్పష్టంగా వారికి తెలియచేస్తూ ఉండాలి. ప్రార్థన అనేది స్పష్టతతో కూడుకున్న విషయము. ఎలా అయితే ఒక ఇంటి నిర్మాణం చేయాలంటే మనం ఎట్లా ప్లాన్ గీస్తామో, ఎట్లాగా బాల్కనీ ఉండాలి, డ్రాయింగ్ హాల్ ఉండాలి, కిచెన్ ఉండాలి, డైనింగ్ హాల్ ఉండాలి,
గెస్ట్ రూమ్ ఉండాలి, మాస్టర్ బెడ్రూమ్ ఉండాలి, ఓవర్ హెడ్ ట్యాంక్ ఉండాలి. ప్రతిదీ డ్రాయింగ్లో మనము చూసుకొని ఆ తర్వాత నిర్మాణాన్ని ప్రారంభిస్తూ ఉంటాము. అదేవిధంగా మన ప్రార్థనలో కూడా అంత స్పష్టత అనేది మనకి అవసరము. ఒక యూత్ ఒక క్లాస్కి వచ్చి ప్రేయర్ గురించి తెలుసుకున్నారు. ప్రేయర్ గురించి తెలుసుకున్న తర్వాత క్యాంపస్ సెలక్షన్స్ అవుతూ ఉన్నాయి. కొన్ని కంపెనీస్ ఇంటర్వ్యూస్ చేస్తూ ఉన్నాయి. అప్పుడు ఈ ప్రార్థన పెట్టింది, నాకు ఎంఎన్సి కంపెనీలో జాబ్ రావాలి, ఈ సిటీలో రావాలి, ఈ పొజిషన్లో రావాలి, డే షిఫ్ట్ ఉండాలి, వర్క్ అట్మాస్ఫియర్ బాగుండాలి, కంపెనీయే పికప్ డ్రాప్ అరేంజ్ చేయాలి, ఫ్రీ ఫుడ్ ఫెసిలిటీ ఉండాలి, వారం రోజుల్లోనే నాకు ఉద్యోగం రావాలి. ఇట్లాగా ఇన్ని కండిషన్స్ రాసుకుంది. అంటే అన్ని డీటెయిల్స్ అమ్మ ప్రొవైడ్ చేసింది. అట్లానే క్యాంపస్ సెలక్షన్లో ఎగ్జామ్స్ పెట్టి వారు ఒక కంపెనీ ఎంఎన్సి సెలెక్ట్ చేశారు. ఇవన్నీ కూడా ఆ కంపెనీ ప్రొవైడ్ చేస్తూ వచ్చింది. తర్వాత వచ్చి చెప్తూ ఉన్నారు, నా ప్రార్థన అమ్మా భగవాన్ నెరవేర్చేస్తున్నారు అని. ప్రార్థన అనేది పరిష్కారాన్ని మనం సూచిస్తూ ఎన్ని వివరాలను అందించగలమో అన్నింటినీ అందిస్తూ ఉండాలి. దాంతోపాటుగా ఆ ప్రార్థన అప్పటికే నెరవేరిపోయినట్టుగా మీరు చూడగలగాలి. ఇది మన భగవద్ధర్మంలో ప్రార్థన చేసే విధానము. మీకు ప్రార్థన చేసినప్పుడు, ఎన్నోసార్లు మీరు ప్రార్థన చేసినప్పుడు ఎన్నో ప్రార్థనలు మీకు ఆన్సర్ చేస్తున్నారు. మీరు ఆ ప్రార్థన ఆన్సర్ చేసినప్పుడు మీరు ఏ రకంగా అమ్మా భగవాన్కి ప్రార్థన చేశారు అన్నది గుర్తించండి. ఇప్పుడు కొంచెంసేపు అవలోకనం చేయండి. ఒక ప్రార్థన పరిష్కారం అయిన తర్వాత అక్కడ ఎన్ని వివరాలు అందించి మీరు ఎంత స్పష్టంగా ప్రార్థన చేశారన్నది గుర్తించండి. ఇప్పుడు ఒక గ్లాసు నీటిని శ్యామా భగవాన్ శ్రీమూర్తి ముందు పెట్టుకోండి. ఇది సోమాగా మారాలని ప్రార్థన చేయండి. సోమ సంకల్పము, మనం ఎన్నో సమస్యల్లో ఇరుక్కుపోయి ఉంటాము. అక్కడ స్పష్టత అనేది ఉండదు. దానికి కారణము మన యొక్క నెగిటివ్ ప్రోగ్రామ్స్. సో ఇప్పుడు శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ని ఆ నెగిటివ్ ప్రోగ్రామ్స్ నుంచి విడుదల చేసి స్పష్టత అనేది కలగాలని చెప్పి ఈ సోమ ద్వారా అది ప్రసాదించాలని ప్రార్థన చేస్తారు. వైనతేయ సోమం పిబతు వృత్రక సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః. వైనతేయ సోమం పిబతు వృత్రక సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః. వైనతేయ సోమం పిబతు వృత్రక సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః. వైనతేయ సోమం పిబతు వృత్రక సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః. వైనతేయ సోమం పిబతు వృత్రక సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః.
वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः। ఈ సమయంలో కొంచెము సోమాన్ని సేవించండి, శ్యామా భగవాన్ పాదాలని తాకండి లేదా పాదకులను స్పర్శిస్తూ ఉండండి. गिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्ध्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोषिणि घोषरते तनुजनिरोषिणि दिदिसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जगदम्ब मदम्ब कदम्ब वनप्रियवासिनि हासरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्गनिजालय मध्यगते मधुमधुरे मधुकैटभगञ्जिनि कैटभभञ्जिनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते శాంతి శాంతి శాంతి. ఈ సమయంలో మనము పరంజ్యోతిని ఆవాహనం చేస్తాము. పరంజ్యోతి మీరు వెలిగించిన దీపం ద్వారా ఆవాహనం కాబడతారు. పరంజ్యోతి చైతన్యము మన లోపల ప్రవేశిస్తున్నప్పుడు మన యొక్క చైతన్యంలో స్పష్టత, ప్రార్థనా శక్తి పెంపొందించడం అనేది జరుగుతూ ఉంటుంది. దాంతోపాటుగా మీకు ఒక ఉన్నత చైతన్యం కలిగిన ఒక డివైన్ బీయింగ్ యొక్క చైతన్యాన్ని డౌన్లోడ్ చేస్తారు. ఓం శ్రీం సర్వదేవ పరం కరుణ పరం జ్యోత్యై నమః. ఓం శ్రీం సర్వదేవ పరం కరుణ పరం జ్యోత్యై నమః. ఓం శ్రీం సర్వదేవ పరం కరుణ పరం జ్యోత్యై నమః. नमः
శాంతి శాంతి శాంతి. ఈ సమయంలో మీరు ఆనంద స్థితిని ట్రాన్స్ఫర్ చేయమని శ్రీ అమ్మా భగవాన్కి ప్రార్థన చేస్తారు. ముగ్గురు వ్యక్తులను తలుచుకొని వారికి ఆనంద స్థితి కలగాలి లేదా ప్రేమ స్థితి కలగాలని ప్రార్థన చేస్తారు. జై బలో మహిమా ప్రదర్శి పరంజ్యోతి అమ్మ భగవాన్కి జై. ఈ నెల 18వ తేదీ జరగాల్సిన దీక్ష దర్శనము 30వ తేదీకి మార్చడం జరిగింది. అది కూడా సాయంత్రము 7 గంటలకి ఉంటుంది. ఒకవేళ ప్రక్రియ ఉన్నట్లయితే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ మార్పును అందరూ గమనించండి. ఇప్పుడు ఆశీర్వచనం గురించి ప్రార్థన చేస్తాము. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారు పి లక్ష్మీరమ గారు. వీరికి పుట్టినరోజు శుభాకాంక్షలు. శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహము వీరి జీవితంలో సంపూర్ణంగా ఉండాలని శ్రీ అమ్మా భగవాన్లకు ప్రార్థన చేస్తాము. మన శ్రీ అమ్మా భగవాన్ ఆలయం ఉప్పల్లో ఈరోజు అన్నదానం చేయిస్తున్న దాతలకు సత్కర్మ కలగాలని, వారి యొక్క సంకల్పం నెరవేరాలని మన శ్రీ అమ్మా భగవాన్లకు ప్రార్థన చేస్తాము. ఆర్ నమశివాయ్ గారు, పూర్ణిమ గారు అండ్ ఫ్యామిలీ, భార్గవి గారు, శ్రీధర్ గారు, ఆయుష్జీ అండ్ ఫ్యామిలీ, డాక్టర్ ఎం మహేందర్ గారు, డాక్టర్ రమాదేవి గారు, దర్శి గారు, కె జోష్నా గారు, వంశీ గారు, న్యూబార్న్ బేబీ, కె సుబ్బరామనాయుడు గారు, నవీన్ కుమార్ దామెర గారు అండ్ ఫ్యామిలీ, ఎస్వి మధుసూదన్ రావు గారు, సదాశివ కుమార్ గారు. ఆశీర్వచనం. ఓం సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావిధాక్షోభమానం మహీయతే. ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః. హరి ఓం. ఇంక చివరిగా అమ్మా భగవాన్ కృతజ్ఞత వ్యక్తం చేస్తూ మంగళహారతితో మన ఈ సత్సంగాన్ని ముగిస్తాము. आनंद मंगल आरती गाए, नाम जपे सब तेरा. 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 करुणा में करुणा के सागर
जय बोलो अखिलांड कोटि ब्रह्मांड नायका राजाधिराजा योगी राजा सद्गुरु श्री सच्चिदानंद परंज्योति परमात्मा श्री अम्मा भगवान की जय।